ఒక తరహా ప్రమోషన్ ఓకే, సిగ్గుండాలి ఆ పని చేయడానికి. అక్కడ ఒక్కొక్కటి ప్రాణాలు పోతున్నాయి. ఆ యాప్ ఓపెన్ చేసి అప్పుడే ఈ 2 లక్షలు నేను 5 లక్షలు చేస్తాను అని చెప్పేసి వాటిని 5 లక్షలు చేసి ఒక తరహా ప్రమోషన్ ఓకే, కానీ ఆ ప్రమోషన్ అనేది మనుషుల ప్రాణాలు తీస్తుంది అని తెలిసిన తర్వాత కూడా సిగ్గుండాలి ఆ పని చేయడానికి. ఇప్పటికీ 100లాది మంది దీని మీద ఫైట్ చేస్తున్నారు. అక్కడ ఒక్కొక్కటి ప్రాణాలు పోతున్నాయి. మనం బెట్టింగ్ అని చెప్పేసి ఏదైతే ప్రమోట్ చేస్తున్న యాప్స్ ఉన్నాయో యాప్స్ వలలో పడి బంగారాలు అమ్ముకొని ఒక్కొక్కడు తిండికి తికానకు లేకుండా అప్పులు తెచ్చుకొని ఆ దాంట్లో పెట్టి డబ్బులన్నీ పోగొట్టి పిచ్చోళ్ళలాగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. సిగ్గు జ్ఞానం బుద్ధి ఉండక్కర్లేదా? నాకు అర్థం కాదు. మనం చేస్తున్నది ఏంది? మనం సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాం. మనం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు, మనకు కొద్దిపాటి రీచ్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద సర్కిల్లో ఇంతమంది మనల్ని నమ్మి మన కంటెంట్ చూస్తున్నప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్లి ఎట్లా దాంట్లో పడేయాలనిపిస్తుందిరా మీకు? నాకు అర్థం కాదు. అరే అసలు ఇది చేసిన దిక్కుమాల పని ఏంటో తెలుసా? అదే షాప్ కి వెళ్ళి అదే షాప్ లో ఆ యాప్ ఓపెన్ చేసి అప్పుడే ఈ 2 లక్షలు నేను 5 లక్షలు చేస్తాను అని చెప్పేసి వాటిని 5 లక్షలు చేసి అక్కడికక్కడే ఆ ఐటమ్ ని పర్చేజ్ చేసి వచ్చిండు. అరే ఇంత దిక్కుమాలలో తయారయ్యంటారా నాయన? నాకు అర్థం కాదు. ఈ బెట్టింగ్ అనేది బ్యాండ్ ఇన్ ఆర్ తెలంగాణ. అండ్ నువ్వు చేస్తున్న పని ఏంది అంటే ఇప్పుడు ఆ యాప్కి వెళ్ళి మొత్తం మీ జీవితాలు సంకనాకించుకుంటారా అని చెప్పేసి చెప్తున్నావు నువ్వు లిటరల్ గా. అంటే ఎవడైనా అడిగాడు అనుకోండి, ఇంట్లో ఎందుకు చేస్తున్నావు స్వామి అట్లా చెయ్యకని చెప్పేసి నా అన్వేషణ అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు రామబాయ్ అని ఒక ఆయన అవ్వచ్చు, వీళ్ళందరూ అడిగినారు. ఈ బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళందరి మీద పడితే వీళ్ళు వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టారు. షిట్టు ఆడతాడు, నీకు అమ్ముందంటాడు, ఎల్ నా కొడక అంటాడు. అది నువ్వు ఇన్ఫ్లుయెన్సర్వా లేకపోతే బూతులు నా కొడుకు? నాకు అర్థం కాదు. అసలు ఏదైనా సరే నువ్వు ఏమైనా మంచి చేస్తున్నావా అంటే అది కాదు. సరే ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఎవ్వడు మంచి చేయట్లే ఒప్పుకుంటా, కానీ నువ్వు చేసేది ఏంది? నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చి ఒక ట్రావెల్ వీడియోస్ చేసుకుంటూ నువ్వు ఉన్నావు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చినావు, ఒక యూట్యూబర్ గా నువ్వు మంచిగానే డెవలప్ అయినావు, నువ్వు డెవలప్ చేసుకున్నావు. ఆ డెవలప్ చేసుకున్న క్రమంలో నువ్వు ఎంతమంది సమాధుల మీద నువ్వు కట్టుకున్నావు నీ పునాది ఎక్కడ కట్టినావు? నువ్వు నీ వలలో పడి నువ్వు ఏదైతే ఆ అర్షసాయి ఆడవచ్చు, నువ్వు అవ్వచ్చు, నీలాగా చేసి ఆ చందు అని ఒకడు ఉంటాడు, చందు రాక్ష అని పిచ్చనా కొడుకు. అసలు ఏమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా? నాకు అర్థం కాదు. డబ్బులు ఇట్లా చల్లుతారు, లేకపోతే లైవ్ లో ఇది ఓపెన్ చేసి దీంట్లో పెట్టండి అని అంటారు. ఎవడిస్తాను అయ్యేస్తున్నాడు డబ్బులు? అమ్మల దగ్గర నుంచి బంగారాలు ఎత్తుకుపోతుండే ఒక్కొక్కడు బండ్లు కార్లు భూములు అమ్ముకొని మీ వల్ల. అరే మన సన్నాన చెప్తే బాగుంటదిరా, ఎందుకంటే నేను నమ్మాడు కదా, నువ్వు మాట్లాడే మాటలు అలా ఉంటాయి కదా, ఆ నమ్మి అలా చేసిండు. ఆ నమ్మి అలా చేసినందుకు నువ్వు చేసింది ఏంది? ఆ డబ్బులు దాంట్లో పెట్టి వాళ్ళ జీవితాన్ని చేసినావు. నువ్వు వాళ్ళ జీవితాలు కొట్టడానికి మీరందరు కారణం రా. మీ అందరినీ జైల్లో పెట్టాలి. కానీ ఇంకా ఈ గవర్నమెంట్ కన్నా కొంచెం బుద్ధి రావట్లేదు. ఈ గవర్నమెంట్ అయినా కూడా యాక్షన్ తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకొని ఈ బెట్టింగ్ వాళ్ళకి లాగేటోళ్ళందరూ తీసుకెళ్లి 3rd డిగ్రీ ఎక్కిస్తే అప్పుడైనా బాగుపడతారు, ఇంకోటి చేయకుండా. వీళ్ళ మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వీళ్ళ మీద పడి ఇలా చేయకంటారా అని బొత్తుకుంటున్నారు. అయినా వీళ్ళు వినకుండా ఆడేంది నాకు చెప్పేది బొచ్చుగాడు, నేను చేసుకుంటా అని చెప్పేసి ఆడు చేస్తున్నాడు. డబ్బులకు ఆశపడి వీళ్ళేమో ఎడ్యుకేషన్ లేకుండా ఈ ప్రజలందరూ పోయి మోసపోయి ఆ ఊబిలో పడిపోతున్నారు. దీన్ని ఎవడు ఆపాలి మరి? ఈ బెట్టింగ్ ఎవడు ఆపాలి? బెట్టింగ్ అనేది ఏదో హిడెన్ గా రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే సినీ సెలబ్రిటీస్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళి ఆ బిగ్ డాడీ కేసిన వాళ్ళకో అక్కడికో ఇక్కడికో పోయి ఆన్లైన్ బెట్టింగ్ చేసుకుంటారు. నువ్వు పర్సనల్ గా నీకు ఒకవేళ డబ్బులు వస్తున్నాయి అనుకోసాన్ని నువ్వు చేసుకో 5 లక్షలు కాదు, నువ్వు 2 లక్షలు పెట్టి 50 లక్షలు సంపాదించుకో. దట్స్ యువర్ పర్సనల్ థింగ్. బట్ నువ్వు అది ప్రమోట్ చేయడానికి ఆ వీడియోని ఏదైతే పెట్టి జనాలను లాగుతున్నావు చూసావా, ఈ ప్రమో కోడ్ యాడ్ చేయి, ఇది చేయి. అరే పురుగుల పడి వస్తారా మీరందరూ? పురుగుల పడి వస్తారు. ఒక చిన్న ప్యాకెట్ ఆడడానికి ఊర్లో జూదం ఆడి ప్యాకెట్ ఆడేటోడు పిల్లం ఇంటికాడ తగలబడిపోతున్నా కూడా ఇంటికి పోని పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది కదా. ఎవరి ఇంట్లో వాడు బెడ్రూమ్లో పండుకొని పెన్లంతో పండకుండా రమ్మి గిమ్మి ఆడుకుంటూ వాడు ఆ పని మీద ఉంటుండ్రా మీ వల్ల. ఇది ఎవడికి చెప్పుకుంటాడు? నాకు అర్థం కాదు. అండ్ దీని మీద సజ్జనార్ రియాక్ట్ అయ్యాడండి. సజ్జనార్ రియాక్ట్ అవుతూ ఏమన్నాడంటే, సజ్జనార్ గారు రియాక్ట్ అవుతూ ట్విట్టర్ లో ఒక ఫోటో పెట్టాడు. ఒక పోస్ట్ చేశాడు. పోస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తా. చూసారా వస్తువులను కొనడం ఎంత సులువో, అలా షాప్ కు వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట. ఇంతకన్నా దిక్కుమాలిన తనం ఏమైనా ఉంటుందా చెప్పండి? ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేది అనేక మంది ప్రాణాలను తీస్తుంటే
తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు, ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పిడదోరని సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి అని సజ్జనార్ గారు ట్వీట్ చేసిండు. ఇంకా ఆయన చాలా పద్ధతిగా మాట్లాడాడు. కానీ యాజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్ గా ఇంకొంచెం బియాండ్ గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే సజ్జనార్ గారు రియాక్ట్ అవ్వడం అనేది ఐ ఓపెనింగ్ గానే ఉంది, కానీ కొంచెం దాన్ని కేర్ తీసుకొని ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఈ వీడియో కింద కూడా ఈ బయ్యా సన్నీ యాదవ్ గారు వచ్చి కింద కామెంట్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాంటి కామెంట్ పెడుతున్నారా? అమ్మ అయ్య అక్క అని తిడుతున్నావు, సిగ్గు లేదురా నీకు? నాకు అర్థం కాదు. నేను ఎట్లా తిట్టినా నాకైతే తప్పు అనిపించట్లేదు. మ్యాటర్ ఎందుకంటే నేను ఇంత ఫ్రస్ట్రేట్ అవడానికి రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఆ హర్ష సాయి గారి వీడియోలు చూసి ఆ బెట్టింగ్ ఏదైతే ఉందో ఆ 1x యాప్, అవి ఇవి, ఈ రమ్మీ సర్కిల్, ఈ చిన్న చిన్నవి కాకుండా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో టెలిగ్రామ్ లింక్ లో యాడ్ అవ్వండి, వాట్సాప్ దాంట్లో యాడ్ అవ్వండి అని అయితే మా ఫ్రెండ్స్ యాడ్ అయ్యి ఒక్కొక్కడు 5-5 లక్షలు పోగొట్టుకున్నారు. 5-5 లక్షలు పోగొట్టుకొని ఒకటి సూసైడ్ చేసుకుంటే హార్పిక్ దాగి. అరే ఇవన్నీ ఎవరు చూడాలి? వాళ్ళ అమ్మ నాన్నకేమో తెలియదు. ఇవన్నీ ఎవరు చూడాలి? మీ వల్ల కదా ఇదంతా జరిగేది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా మీరే నాశనం చేస్తున్నారు. యువతని, పెద్దవాళ్ళని, వయసుతోని పరిమితం లేకుండా మీరే నాశనం చేస్తారు. ఆ టెలిగ్రామ్ లోకి తీసుకెళ్తారు, ఒక టైం పెడతారు, ఇన్ని డబ్బులు పెట్టమంటారు, ఆ డబ్బులను దోచుకుంటారు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు 6 దగ్గర డబ్బులు తీసుకుంటారు. నీదేముంది బొంగు పోయేది? నీదేం పోదు కదరా, 6 ప్రాణాలు కదా పోయేది. నీ లైఫ్ బాగానే ఉంది కదా. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ప్రమోషన్లకు డబ్బులు వస్తున్నాయి, ఆ వీడియో వచ్చి వాడొచ్చి జాయిన్ అయినందుకు డబ్బులు వస్తున్నాయి, పోస్ట్ పెడితే డబ్బులు వస్తున్నాయి, డబ్బులలో బతుకుతున్నావు. ఇవిడని అడిగితే వాళ్ళు తిడుతున్నావు. ఇచ్చనా కొడక, వీడిని తీసుకెళ్లి జైలు వేయండి మీరు. ఈడనే కాదు, ఇలాంటి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళు సొంతంగా వాడుకుంటే వాడుకొని, ఎవడి బుద్ధి వాడికి, ఎవడి పిచ్చి వాడికి ఆనందం. కానీ ఎవడైతే చేసుకుంటూ ఇంకొన్ని చెడగొడతాడో వాడిని వేసుకోవాలి ఫస్ట్. అరే మంచి దోస్తు అని చేయరా, దోస్తు వాడెవరా నేను చెడగొడుతున్నానంటే మనం ఏమంటాం? ఒరే నువ్వు చెడిపోగాక వాడిని చెడగొడుతున్నావారా అని అంటాం మనం, అవునా కదా? మరి అలాంటప్పుడు ఇలాంటి వాడు చేసుకొని మరి వాడు ఇంకో 10 మందిని చెడగొడుతున్నాడు కదా, వానికి ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరు ఉండడం వల్ల. సో వీఆర్ స్ట్రిక్ట్లీ మేము ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నాం. మేము దీనికి విరుద్ధంగానే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.